సో మ్యామ్ ఇప్పుడు మీరు అన్నారు కదా మనం తెచ్చుకునేది ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్ అని. సో మాన్సూన్ లో ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి సపరేట్ గా కేర్ తీసుకోవాలా? ఒకవేళ సపరేట్ కేర్ తీసుకోవాల్సి వస్తే ఏ విధంగా తీసుకోవాలి? యా యాక్చువల్లీ మాన్సూన్స్లో ఏంటంటే మనకి అవుట్డోర్కి సెపరేట్ కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే అది అవుట్డోరే ఉంటాయి, అవుట్డోర్ అట్మాస్ఫియర్కి అది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా మనం ఏం చెప్తామంటే సమ్మర్ కానీ వింటర్స్ కానీ, సమ్మర్లో అయితే డైలీ వాటరింగ్ చేయమని చెప్తాం అవుట్డోర్ ప్లాంట్స్కి, వింటర్లో అయితే కొంచెం దాన్ని ఫ్రీక్వెన్సీ తగ్గించమని చెప్తాం. సేమ్ రైనీ సీజన్లో మాన్సూన్లో కూడా ఆల్రెడీ అవుట్డోర్లో ఉంటుంది, అది తడిసే ఉంటుంది కాబట్టి వాటరింగ్ అనేది అంత ఫ్రీక్వెంట్గా చేయకూడదండి. ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం దాని వాటర్ అంటే సాయిల్ టెస్ట్ చేసుకొని వాటర్ చేసుకుంటే బెటర్. అది ఒకటి. అవుట్డోర్లో ఏంటంటే పెస్ట్ అటాక్ అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, తేమగా ఉంటుంది మాయిశ్చర్ కాబట్టి ఆ పెస్ట్ అటాక్ అనేది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకటి వాటరింగ్, ఒకటి పెస్ట్. ఈ మెయిన్ రీజన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అవుట్డోర్ ప్లాంట్స్కి మాన్సూన్లో హెల్తీగా పెరుగుతాయి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి వచ్చింది కూడా వచ్చేటప్పటికి సేమ్, ఇంట్లో కూడా చల్లగా ఉంటుంది, మాయిశ్చర్ హ్యూమిడిటీ పెరుగుతుంది కాబట్టి మనం ఎలాగైతే సమ్మర్లో 2 times a week చేసుకుంటామో దాన్ని 1 time a week కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా నేను చెప్పినట్టు సాయిల్ డిప్ టెస్ట్ చేయాలి. టాప్ సాయిల్ ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో మీకు అదే వాటర్ అప్పుడే వాటర్ చేయాలండి. ఇది ఏ సీజన్లో అయినా ఇదే థంబ్ రూల్ ప్లాంట్కి. టాప్ సాయిల్ డ్రై అయితేనే మీరు వాటర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్స్ ఎక్సెప్ట్ ఫర్ వాటర్లో ఉండే ప్లాంట్స్కి అది వేరే, బట్ ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్స్ టాప్ సాయిల్ డ్రై అయినప్పుడే వాటర్ చేసుకోవాలి. ఇది ఏ సీజన్లో అయినా ఈ రూల్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది ప్లాంట్స్కి. సో మ్యామ్ మాన్సూన్ లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, అదే విధంగా వాటికి ఎలాంటి కేర్ తీసుకొని మన ఇంట్లో ప్రశాంతతను అదే విధంగా గార్డెన్ ని పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మంచి టిప్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.